నేను విద్యార్థుల్ని చైతన్యం చేయడానికి డప్పు సంఘం వేసుకొని ఒక టీం వెళ్ళేది, హాస్టల్కి వెళ్ళేది. ఏ హాస్టల్, బి హాస్టల్, సి హాస్టల్, అన్ని హాస్టల్, ఉస్మాన్ సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్టల్కి తిరిగేది. పోయి ఏమనేది, చదువుతున్నాడు ఒక సమ్మన్న ఉండే, అప్పుడు పీజీ చేస్తున్నాడు, ఒక ఎంకాన ఉండే, పీజీ చేసిన ఉద్యోగం రాలే. మేము చేసినాం వీళ్ళందరినీ క్రోడీకరించి వీళ్ళ పేర్ల మీద పాట అని చెప్పేసి ఒకటి రాసిన. సదన్ ఉన్నాడు, బిఎస్సీ చేసిన సదయ ఆయన పేరు, అట్లా వాళ్ళ పేరు మీద పాట రాసుకున్నా. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న. బీడి చేసే బాలరాజు ఉండే, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఎంకన్నా. ఎంకన్నా అంటే పిహెచ్డి చేసి ఎంకన్నా. మన అన్నదమ్ములు వరసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంతా మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న. అంటే మనము దేనికోసం ఆశపడుతున్నాం, ఉద్యోగం కోసము. మన తల్లిదండ్రులు నా కొడుకు యూనివర్సిటీ పోయిండు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టమైనా సరే బిడ్డ నువ్వు చదువుకోరా, ఉద్యోగం వస్తే మన కుటుంబం అంతా మారుతా అని చెప్పేసి వాళ్ళు కాయ కష్టంగా చదివిస్తారు కదా.